ఈరోజు మన రెసిపీ స్వీట్ పూల్ మకానా. అందుకోసం ఫస్ట్ మనం పూల్ మకానాని ఫ్రై చేసుకుంటున్నాం. చూసారు కదా పూల్ మకానా. ఇవి లో ఫ్లేమ్లో వేసుకోవాలండి. ఫస్ట్ సాఫ్ట్గా ఉన్నాయి, కొంచెం క్రంచీగా అయ్యే వరకు వేయించుకోవాలి. అంటే లాస్ట్ టైం చూపించినట్లు కొంచెం ఇలా ప్రెస్ చేస్తే క్రిస్పీగా ఉండేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, క్రంచీగా అవ్వడానికి నాకు 10 to 15 minutes పడుతుందండి. మీకు ఇంకా త్వరగా కావాలంటే ఓవెన్లో ఒక 1 minute or 2 minutesకి మీకు క్రంచీగా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకు స్వీట్నెస్ కోసం మనం కొంచెం బెల్లం తీసుకుంటున్నామండి. చక్కెరతో కూడా చేసుకోవచ్చు. చక్కెర మనకి హెల్దీ కాదు కాబట్టి, బెల్లం అయితే మంచిది కాబట్టి మనం బెల్లం తీసుకుంటున్నాం. మనం తీసుకున్న పూల్ మకానాకి సరిపడా బెల్లం తీసుకోవాలి. నా పూల్ మకానాకి ఈ మాత్రం బెల్లం సరిపడుతుంది. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేయండి, ఎందుకంటే బెల్లం త్వరగా కరగడానికి. కొంచెం ఫ్లేమ్ అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ బాగా తిప్పుతూ ఉన్నారంటే అది పాకంలాగా వచ్చేస్తుందండి. చూసారు కదండి, బెల్లం అంతా బాగా కరిగిపోయింది, బాగా నురుగంతా వస్తుంది. ఇలాగే కొద్దిసేపు తీసుకొని మనము చెనిక్కాయ చిక్కీలకి దానికి పాకం పడతాం కదా, అలాగా కొంచెం తీగ పాకం లాగా వచ్చే వరకు బాగా కలుపుతూ ఉండండి. ఇప్పుడు మనం పాకంని చెక్ చేసుకున్నామండి, తీగ పట్టిందా లేదా అని. కొద్దిగా బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో ఇలా వేసుకొని దగ్గరకు వచ్చిందా లేదా. ఓకే అండి, ఇది మనకు సరిపోతుంది. చూడండి ఎంత తీగ బాగా వచ్చిందో. ఇప్పుడు ఇందులో కొంచెం టేస్ట్ కోసం కొంచెం మిరియాల పొడి, కొద్దిగా కొంచెం సాల్ట్, ఇదంతా టేస్ట్ కోసమేనండి, బ్యాలెన్స్ చేయడానికి. ఇవి బాగా కలిపేసుకోవాలి. ఇది చాలా గట్టిగా అవ్వకుండా ఉండడానికి కొద్దిగా సోడా పొడి వేసుకుంటున్నాం. ఎందుకంటే పాకం అవన్నీ కలిపేసిన తర్వాత అది గట్టిగా అయిపోతుంది. పెద్దవాళ్ళు కొరకాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మనం కొద్దిగా సోడా పొడి యాడ్ చేసుకున్నామంటే కొంచెం సాఫ్ట్నెస్ వస్తుంది. చూడండి ఎంత బాగా బురుగు వస్తుందో. మన పాకం అంతా అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా పూల్ మకానా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో పైన కొంచెం మనకి బాగా తినడానికి బాగా ఉండడానికి కొంచెం నువ్వులు యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి. చూసారా, బాగా కలిసిపోయింది. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి ఇలా నెయ్యి వేసుకొని ప్లేట్ అంతా గ్రీస్ చేసుకోవాలి. అంటే ప్లేట్ అంతా అప్లై చేసేసుకోండి, ఎందుకంటే ఈ పాకం పట్టినవి మనం దీంట్లో వేసుకుంటున్నాము. ప్లేట్కి అంటుకోకుండా ఉండడానికి మనం ఇలా నెయ్యి అంతా అప్లై చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇవన్నీ ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లో అంతా వేసుకున్నాక మనకు కొంచెం సపరేట్గా తీసుకోవాలి. అంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడే తీసేసుకుంటే ఈజీగా ఉంటుందండి, లేకపోతే మళ్ళీ అంటుకుపోతుంది. చూసారు ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇది మనకు చాలా హెల్తీ రెసిపీ అండి.
అన్నీ ఇలా సపరేట్గా చేసుకొని కొద్దిసేపు గాలికి ఆరనిచ్చి అలా ఎయిర్ టైట్ కంటైనర్లో తీసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నాక్స్ తినచ్చు. ఇది స్వీట్ పూల్ మకానా.